ॐ योगे योगे तव स्तरम् वाजे वाजे हवामहे सखाय इन्द्रमु सखाय इन्द्रमूर्तये। ॐ ईशावास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीथा मा हृदः कस्य स्विद्धनम् तेन त्यक्तेन भुञ्जीथा मा क्रोधः कस्य स्विद्धनम्। ॐ वायुरनिलममृतमथेदम् भस्मान्तं शरीरम्। ॐ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर। ॐ हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम् योऽसावादित्ये पुरुषः सोऽसावहम्। ॐ खं ब्रह्म ॐ खं ब्रह्म ॐ खं ब्रह्म ॐ शान्ति शान्ति शान्तिः। परमपिता परमात्मा ओम। ओम रक्षका ओम सर्वरक्षका सर्वदा रक्षका सदा रक्षका ओम सत्य रक्षका नित्य रक्षका सर्वत्र रक्षका सर्वधा रक्षका सर्वथा रक्षका ओम शाश्वत रक्षका परम रक्षका ओम। ओम शाश्वत पिता शाश्वत माता शाश्वत भ्राता शाश्वत दाता धाता शाश्वत विधाता ओम शाश्वत बंधु मित्र सखा शाश्वत गुरु शाश्वत आचार्य शाश्वत राजा राजाधिराजा शाश्वत न्यायाधीशा ओम विश्वपिता विश्वमाता विश्वपति
जगत पिता जगदांबा जगत जननी जगतपति ओम सदाधारा सर्वाधारा विश्वाधारा ओम सर्वांतर्यामी सर्वव्यापक ओम सर्वशक्तिमान न्यायकारी दयालु ओम सृष्टिकर्ता धर्ता हर्ता संहर्ता प्रलयकर्ता ओम 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 भूर्भुवस्वः ओम भू ओम भुवः ओम स्वः प्राणदाता प्राणप्रिया प्राणाधारा जीवना समस्त दुख विनाशक सकल क्लेश नाशक समस्त रोग नाशक सच्चिदानंद स्वरूप आनंददाता सुखकर्ता सुखदायक सुखद आत्मद ज्ञानद बलद हर्षद वर्चोद सर्वद मोक्षद ओम 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 ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడచేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణామం. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, ధర్మ బంధువులారా, బ్రహ్మ బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, మిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, పూర్ణ పురుషార్థులారా, మోక్షాకాంక్షలారా, విశ్వాత్మ పరమాత్మ దర్శన అభిలాషులారా, ఈశ్వర ఆరాధకులారా, సాధకులారా, ఈశ్వరోపాసకుల పరమపిత పరమాత్మ రక్షకుడు, మోక్షాన్నిచ్చేవాడు కూడా పరమపిత పరమాత్మే. అందరికీ మోక్షం లభించదు. అర్హత ఉన్న వారికి, పరమాత్మను ఒప్పించిన వారికి, పరమాత్మను మెప్పించిన వారికి, పరమాత్మ ఆదేశాలను అర్థం చేసుకొని ఆచరించిన వారికి, అటువంటి వారికి ఆనందం, శాశ్వత ఆనందం లభిస్తుంది. పరమపిత పరమాత్మ ఉపాసన చేసి లోపల ఉన్నటువంటి కల్మషాలను దూరం చేసుకుని శుద్ధమై అవిద్యాంధకారాలను దూరం చేసుకుని భ్రాంతులను దూరం చేసుకున్న వారికి నా అయమాత్మ ప్రవచనేన లభ్యో నా మేధయా నా బహునా శృతేన, ప్రవచనాల ద్వారా కాదు, మేము పండితులము విద్వాంసులు అనుకొని ఇక మాకు మోక్షం లభిస్తుంది అనుకుంటే భ్రమ అవుతుంది. విద్య అంటేనే విత్ యా విద్య. విత్ అంటే జ్ఞానం, యా అంటే ఇచ్చేది, జ్ఞానాన్ని ఇచ్చే విద్య. ఏ జ్ఞానము? ఆత్మకు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు రెండే, ఒకటి జడము, ఒకటి చేతనము. జడం అంటే ఈ జగత్తు, కార్య జగత్తు, దానికి మూల జగత్తు కూడా. కార్య జగత్తు, కారణ జగత్తు, జడ పదార్థాల గురించి. జడ పదార్థాలు కూడా కొన్ని కనిపిస్తాయి, కొన్ని కనిపించవు. సూక్ష్మంగా ఉన్నప్పుడు కనిపించవు.
మూల ప్రకృతి మొదలుకొని కనిపించే ఈ జడ ఈ స్థూల ప్రపంచం వరకు దీని గురించి తెలుసుకోవడం. మరొకటి ఉంది, తెలుసుకోవాల్సినటువంటి విషయము, అది పరమాత్మ. మధ్యలో ఆత్మ, ఇటు జడ పదార్థాలు, అటు చేతన పదార్థం, పరమచేతన పదార్థము ఒకటే. అది ఒక్కటి మాత్రమే, పరంపిత పరమాత్మ మాత్రమే. ఒకటి సాధనం, మరొకటి సాధ్యము. పరంపిత పరమాత్మ సాధ్యము. ఈ ప్రపంచము సాధనం, ఆ ప్రపంచంలో శరీరం కూడా సాధనమే. శరీరం మాధ్యం, శరీరం ఆద్యం, శరీరం ఆద్యం, శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం. ఇది ఆద్య సాధనం, మొదటి సాధనం, ప్రథమ సాధనం, ప్రధాన సాధనం శరీరమే. శరీరం కూడా జడ జగత్తులో భాగమే. పాంచభౌతికం, పార్థివ దేహం, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం కూడా జడమే. రెండే పదార్థాలు, మధ్యలున్న ఆత్మ, ఇటు ప్రకృతి లేదా జగత్తు, మరోవైపు పరమాత్మ. పరమాత్మను తెలుసుకోవడం విద్య, ఉపాసనకు ఉపయోగింపబడేది. పరమాత్మ మనకిచ్చేది జ్ఞానం, ప్రకృతి మనకిచ్చేది జ్ఞానం కాదు. దాని స్వరూపం మనం తెలుసుకోవాలి, మనమే తెలుసుకోవాలి. అందుకే అవిద్య అన్నారు. ఈ ప్రపంచం గురించి తెలుసుకోవడం, ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువుల గురించి, అణువుల గురించి, పరమాణువుల గురించి, ఆ పంచమహాభూతాల గురించి, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, భూమి, భూగోళం, భూగర్భం, ఖగోళం, ఇదంతా కూడా విద్య అన్నారు. అవిద్య అంటే విద్య లేకపోవడం అని కాదు, విద్యకు విరుద్ధము అని అర్థం. మోక్షాన్ని ఇచ్చేది విద్య, జ్ఞానాన్ని ఇచ్చేది విద్య. పరమాత్మ జ్ఞానాన్ని ఇస్తాడు, ఈ ప్రపంచం జ్ఞానం ఇవ్వదు. మనమే దాని గురించి తెలుసుకోవాలి, మనం ప్రయత్నం చేసి తెలుసుకోవాలి. విద్య అవిద్య ఈ రెండు విషయాలు బాగా అర్థం కావాలి. వేదములో అవిద్య అంటే విద్య లేకపోవడం, విద్య శూన్యం కాదు, విద్య రహితమని కాదు. విత్ యా జ్ఞానాన్ని ఇచ్చేది పరమిత పరమాత్మ, జ్ఞానాన్ని ఇస్తాడు ఎవరైతే ఉపాసన చేస్తారో. అందుకే ఉపాస్యము కేవలం పరమిత పరమాత్మయే. సేవించదగిన వాడు, సత్కరించదగిన వాడు, పూజించదగిన వాడు, సేవ్యము, ఉపాసనీయము పరమిత పరమాత్మయే. ఈ ప్రపంచం సుఖాన్ని ఇస్తుంది, ఇంద్రియ సుఖాన్ని ఇస్తుంది, లౌకిక భౌతిక సుఖాన్ని ఇస్తుంది. విద్యనివ్వదు, జ్ఞానాన్ని ఇవ్వదు. మనమే వాటి గురించి తెలుసుకోవాలి. పరమిత పరమాత్మ తన గురించి కూడా చెప్పుకుంటాడు, నా స్వరూపం ఇది, నా పేరు ఇది, నా మహిమ ఇది అని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ జగత్తు వేదాన్ని ఇవ్వదు, జ్ఞానాన్ని ఇవ్వదు, విద్యనివ్వదు. అందుకే అవిద్య. విరుద్ధ జ్ఞానాన్ని, పరమాత్మకు విరుద్ధం అంటే పరమాత్మ చేతనమైతే ఈ ప్రపంచం జడం. జడం గురించి తెలుసుకోవడం అవిద్య. ఎందుకంటే అది ఇవ్వదు, దాన్ని వాడుకోవడం ఉంటుంది. పరమాత్మ ఇస్తాడు, అందుకే విద్య. విత్ యా జ్ఞానాన్ని ఇస్తాడు పరమిత పరమాత్మ. పరమిత పరమాత్మ యొక్క నామమే ప్రమాణ. జ్ఞానం పరమిత పరమాత్మ యొక్క నామం. పరమ ప్రమాణం పరమిత పరమాత్మ. పరమపిత పరమాత్మ చెప్పినదే పరమ ప్రమాణం. వేదమే పరమ ప్రమాణం, సత ప్రమాణం. పరమిత పరమాత్మ స్వయంభూ, వేదం కూడా సత ప్రమాణం. స్వయంభూ ద్వారా లభించేది అది కూడా స్వయం ప్రమాణం.
స్వతఃప్రమాణం. ప్రకృతి వేదాన్ని ఇవ్వదు, జ్ఞానాన్ని ఇవ్వదు, విద్యనివ్వదు. దాని గురించి తెలుసుకోవడమే పదార్థముల యొక్క యథార్థ స్వరూపం తెలుసుకోవడం. అలాగే పరమాత్మ గురించి కూడా తెలుసుకోవడం. పరమాత్మకు సమర్పితం చేసుకుంటే చాలు. పరమాత్మ ఆదేశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలు. పరమాత్మ జ్ఞానాన్ని ఇస్తూనే ఉంటాడు. మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని, అంధకారం తొలగిస్తూనే ఉంటాడు. అందుకే ఉపాసన చేయాలి, పరమాత్మ వద్ద ఉండాలి. పరమాత్మ ఒడిలో ఉండడానికి, పరమాత్మ యొక్క గర్భంలో ఉండడానికి, పరమాత్మ రక్షణలో ఉండడానికి, పరమాత్మ రాజ్యంలో ఉండడానికి, పరమాత్మ యొక్క శాసనాలను, చట్టాలను, ఆ రాజ్యాంగాన్ని శిరసా వహించి పాటించడానికి ప్రయత్నం చేస్తే పరమాత్మ చీకట్లను తరిమేస్తాడు. అవిద్య అంధకారాన్ని దూరం చేస్తాడు. అందుకే ఉపాసనీయుడు కేవలం పరమాత్మను మాత్రం ఉపాసించాలి. ఉపాసించడం వల్ల లాభం. పరమాత్మ అగ్ని, జ్ఞాన స్వరూపం. పరమాత్మ యొక్క స్వరూపమే స్వస్వరూపమే జ్ఞానం, చేతనం. అగ్ని దగ్గర ఉంటే ఎంతో కొంత వేడెక్కుతుంది, శరీరం కూడా వేడవుతుంది. ప్రకృతికి దగ్గర ఉంటే దాని గుణాన్ని ఇస్తుంది, అది ఇవ్వదు, మనమే తీసుకుంటాం. అందుకే జడోపాసన చేస్తే మనం కూడా జడబుద్ధం అయిపోతాం, మందబుద్ధం అయిపోతాం. దేన్ని కోరుకుంటే అలా అవుతాం. ప్రకృతిని కోరకూడదు, అడగకూడదు. ఈ జగత్తును అడగకూడదు, కోరకూడదు, యాచించకూడదు, ప్రార్థించకూడదు, ఉపాసించకూడదు, పూజించకూడదు, భక్తి చేయకూడదు. అది జడం, అది సాధనం. దాన్ని వాడుకోవడమే, ఉపయోగించుకోవడమే. ఏ పదార్థం ఏమిటో, దాని గుణకర్మ స్వభావాలు ఏమిటో, ధర్మాలు ఏమిటో అర్థం చేసుకుని ఏ సమయంలో, ఏ సందర్భంలో, ఎక్కడ ఎలా వాడుకోవాలి అక్కడ అలా వాడుకోవడమే దాని ప్రయోజనం. అది కూడా పరార్థం కొరకే, పరోపకారం కొరకే ఉంటుంది. ప్రపంచంలో సాధనాలన్నీ కూడా పరమాణు మొదలుకొని ఈ పృథ్వీ పర్యంతం, అలాగే పరమిత పరమాత్మ కూడా పరార్థమే, పరోపకారార్థమే. పరమిత పరమాత్మను వాడుకోవడం కాదు, అర్థం చేసుకుని ఆదేశాలు పాటించడమే. ఎందుకంటే నియామకుడు ఈశ్వరుడు, ఇదంతా తన ఐశ్వర్యమే. అధికారి, యజమాని, రారాజు, చక్రవర్తి, విరాట్, బ్రహ్మరాట్, సమ్రాట్. ఆదేశాలను అర్థం చేసుకోవాలి. ఆదేశాలకు, ఆజ్ఞలకు విరుద్ధంగా వ్యవహరిస్తే అది పాపం అవుతుంది, నేరం అవుతుంది, అపరాధం అవుతుంది, దానికి శిక్ష ఉంటుంది. అందుకే ఈశ్వరోపాసన మాత్రమే చేయాలి. అటువంటిప్పుడు పరమిత పరమాత్మ ప్రేరణిస్తూనే ఉంటాడు, దారి చూపిస్తూనే ఉంటాడు, సుపథాన్ని ఇస్తూనే ఉంటాడు. సుపథం కావాలి, మనం మంచి పథం కావాలి. అందుకే ప్రాణం, అందుకే ఈ జన్మ. ఎందుకంటే ఈ శరీరం ఎప్పటికి ఉండేది కాదు, ఇది భస్మాంతం. ఈశ్వరుని స్మరిస్తూ ఉండాలి, ఈశ్వరుని గుణాలు రావాలి. ఎందుకంటే ఈశ్వరునికి మనకు సంబంధం ఉంది. సమాన కాదున్నాయి, సమాన గుణాలు ఉన్నాయి కొన్ని. ఈశ్వరుడు చేతనమే, మనము చేతనమే. ఈశ్వరుడు నిరాకారం, మనము నిరాకారమే. ఆత్మలన్నీ కూడా నిరాకారమే. శరీరం ఆత్మ కాదు, శరీరం వేరు, ఆత్మ వేరు. పరమిత పరమాత్మ నిర్వికారమే, ఆత్మలన్నీ కూడా నిర్వికారమే. పరమిత పరమాత్మ జ్ఞాన స్వరూపం, ఆత్మ కూడా జ్ఞాన స్వరూపమే. ఆత్మ పరమాత్మ కాబట్టి పరమాత్మను ఉపాసించాలి. ఉపాసించడం వల్ల లాభం ఉంది, చాలా లాభాలు ఉన్నాయి. మోక్షం లభిస్తుంది, దుఃఖాలను దూరం అయిపోతాయి, అవిద్య దూరం అయిపోతుంది, అంధకారం దూరం అయిపోతుంది.
కష్టాలు, బాధలు, సమస్యలు దూరం అయిపోతాయి. జన్మరాహిత్యం కలుగుతుంది. అందుకే ఈశ్వరోపాసన చేయాలి. పరిమిత పరమాత్మను కోరుకోవడం అది. హే పరిమిత పరమాత్మ, మాలో ఉన్నటువంటి ఈ కుటిల బుద్ధిని, కుట్ర కుతంత్రాన్ని దూరం చేయండి తండ్రి. అవిద్యను దూరం చేయండి. అందుకే తమరు ఉపాసన చేస్తున్నాము. మాకు జ్ఞానం కావాలి, అజ్ఞానం అవసరం లేదు. ఏ స్వప్రకాశ స్వరూప కరుణామయ జగదీశ్వర, ధర్మార్గం నడిపించండి. ధర్మార్గం ద్వారానే ఈ విజ్ఞానం కొరకు, ధనం కొరకు, సుఖం కొరకు ఈ ఉపాసన చేస్తాము. ఈ జీవులన్నీ కూడా నీ యొక్క జ్ఞానం కొరకే, నీ ప్రజ్ఞానం కొరకే ఉపాసన చేస్తున్నాయి. మమ్మల్ని ఈ పాపాచరణ నుండి, కుట్రల నుండి, కుటిలత్వం నుండి దూరం చేయండి తండ్రి. దాని కొరకు తమరికి అనేక విధాలుగా సత్కార పురస్సరంగా తమని ప్రశంసిస్తున్నాం, స్తుతిస్తున్నాం ప్రభు. మీకు విధేయులమై ఉంటాం, మీరు చెప్పినట్టే వింటాం. హే పరమిత పరమాత్మ, ఈ విధంగా ఉపాసించడానికి ఎలా ఉపాసించాలో కూడా పరమిత పరమాత్మ వేదం ద్వారా మనకు నేర్పించడం జరుగుతుంది. యజుర్వేదంలో చివరి అధ్యాయంలో 40వ అధ్యాయంలో అగ్నేనయ సుపథారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్. అగ్నే స్వప్రకాశ స్వరూప పరమిత పరమాత్మ. నయ అంటే ప్రాప్తింప చేయండి, నయ గమయ సుపథ మంచి మార్గం ద్వారా, ధర్మ మార్గం ద్వారా. రాయే విజ్ఞానం కొరకు, రాయే రాయి అంటే ఇక్కడ విజ్ఞానం, ధనం కొరకు. అస్మాన్ జీవాన్ విశ్వాని అఖిలాని, అఖిలాని దేవ దివ్య స్వరూప వయునాని ప్రశస్యాని ప్రజ్ఞానాని. వయునమితి ప్రశస్య నామ నిఘంటులో ప్రజ్ఞా నామ సుపఠితం. విద్వాన్ యః సర్వం వేత్తి సః యుయోధి పృథక్ కురు అస్మాకం సకాశాత్ జుహురాణం కౌటిల్యం ఏనః పాపాచరణం భూయిష్ఠాం బహుత్తమాం తే తుభ్యం నమ ఉక్తిం సత్కార పురస్సరాం ప్రశంసాం విధేమ పరిచరేమ. హే సత్యభావేన పరమేశ్వరం ఉపాసతే యథా సామర్థ్యం తద్ ఆజ్ఞాం పాలయంతి సర్వోపరి సత్కర్తవ్యం పరమాత్మానం మన్యంతే తాన్ దయాలు ఈశ్వరః పాపాచరణ మార్గాత్ పృథక్ కృత్య ధర్మ మార్గే చాలయిత్వా విజ్ఞానం దత్వా ధర్మ అర్థ కామ మోక్షాన్ సాధుం సమర్థాన్ కరోతి. తస్మాత్ సర్వ ఏకం అద్వితీయం ఈశ్వరం విహాయ కస్యాపి ఉపాసనం కదాచిత్ నైవ కుర్యుః. ఎవరైతే సత్యభావంతో పరమేశ్వరుని ఉపాసిస్తారో, శక్తి కొలది అతని ఆజ్ఞలను పాలిస్తారో, అతన్ని సర్వోపరి అని అందరికంటే ఎక్కువ సత్క్రియ కలిగిన వాడని ఎంచెదరో వారిని దయాళువగు పరమేశ్వరుడు పాపాచరణం నుండి వేరు చేసి ధర్మ మార్గమున నడుపును. వారికి విజ్ఞానం కలుగజేయును. ధర్మ అర్థ కామ మోక్షములను సాధింప సమర్థులను చేయను. కావున అద్వితీయుడవు ఆ పరమేశ్వరుని తప్ప ఇతరులను ఎన్నడూ కూడా ఉపాసింపరాదు. ఇది ఈ మంత్రం యొక్క భావార్థం. పరమిత పరమాత్మ మాత్రం అద్వితీయుడు.
రాయి అంటే విజ్ఞాన ధనం. ఆ ధనం వలన కలిగే సుఖాల కొరకు ధర్మానికి అనుకూలమైనటువంటి మార్గంలో మనం ఉపాసన చేయాలి. కేవలం వైదిక ధర్మ మార్గంలో ఉపాసన చేయాలి. ఎందుకంటే పరిమిత పరమాత్మ చూపిన మార్గం అది, సుపథం అది. అగ్ని అనయ సుపథం. స్పష్టంగా మంత్రం ద్వారా పరిమిత పరమాత్మ చెప్పుకోవడం జరిగింది. సుపథం, సరైన పథము, సుపథము, సుష్ఠు పథము, సుఖనిత్య పథము, మార్గము వైదిక మార్గం మాత్రమే. నాణ్య పంథ, అక్కడ కూడా పంథ మార్గం, వేరే మార్గం లేదు. ఎందుకంటే మనకు వైనములు కావాలి, ప్రశస్తమైనటువంటి జ్ఞానాలు కావాలి, పదార్థం యొక్క యథార్థ జ్ఞానం కావాలి. అది పరిమిత పరమాత్మ ఇస్తాడు. ధర్మ అర్థ కామ మోక్షాలు చతుర్విధ పురుషార్థులను సాధించడానికి సమర్థనం చేస్తాడు పరిమిత పరమాత్మ. అందుకే పరిమిత పరమాత్మను మాత్రం ఉపాసించడం అవసరం. అందుకే దీన్ని విద్య అన్నారు, బ్రహ్మ విద్య అన్నారు. బ్రహ్మకు సంబంధించిన విద్య బ్రహ్మ విద్య, పరబ్రహ్మ విద్య. ప్రకృతికి సంబంధించిన విద్య అవిద్య. విద్యను ఉపాసించాలి, అవిద్యను కాదు. అవిద్యను వాడుకోవాలి. అవిద్యను వాడుకోవడం, అవిద్య వలన లాభం ఉంది. అవిద్య మృత్యుం తీర్వ అవిద్య అమృతం అశ్నతే. అవిద్య వలన కష్టాలు, సమస్యలు దూరం అయిపోతాయి. లౌకికంగా, భౌతికంగా, శారీరకంగా ఉన్నటువంటి సమస్యలు, నిత్య జీవితంలో అవసరాలన్నీ కూడా దూరం చేసుకోవచ్చు, అవసరాలు తీర్చుకోవచ్చు. కాబట్టి అవిద్య కూడా అవసరమే. సాధనం లేకుండా, వాహనం లేకుండా యాత్ర చేయడం సాధ్యం కాదు. సాధ్యాన్ని సాధించాలంటే సాధనం కావాలి, వాహనం అవసరం. వాహనం కూడా ముఖ్యమే, కానీ వాహనం ఏం చెప్పదు, వాహనం నడిపించుకోవడమే. వాహనం సహకరిస్తుంది, దానికి అది సహకరించదు. మనమే దానికి సహకారం తీసుకోవాలి, దాన్ని ఉపయోగించుకోవాలి. కానీ పరిమిత పరమాత్మ అలా కాదు, సహకరిస్తాడు, ఇస్తాడు, ప్రేరణ ఇస్తాడు, ఆదేశాలు ఇస్తాడు, దారి చూపిస్తాడు. అందుకే ఈశ్వరోపాసన చేయాలి. మాటి మాటికి ఈశ్వరుడు మాత్రం ఉపాస్యం, కేవలం ఉపాస్యం పరిమిత పరమాత్మ ఓం మాత్రమే. ఎందుకంటే ప్రపంచంలో చాలా ఉన్నాయి, తలుకు వెలుకలు చాలా ఉన్నాయి, ఆడంబరాలు ఎన్నో ఉన్నాయి. ఇది హిరణ్మయైన పాత్రేణ సత్యస్య అపిహిత ముఖం. హిరణ్మయం, మెరిసేదంతా బంగారం కాదు. అటువంటి పాత్ర ద్వారా, పాత్ర అంటే సామర్థ్యం, పాత్ర రక్షించే గుణం ఉంటుంది పాత్రకు. ఏదైనా పదార్థం వేయడానికి పాత్ర అవసరం, ఆ పదార్థాన్ని రక్షిస్తుంది పాత్ర. హిరణ్మయేన పాత్రేణ జ్యోతిర్మయేన పాత్రేణ రక్షకేన సత్యస్య అవినాశిన. హిరణ్మయేన పాత్రేణ సత్యస్య అపిహిత ముఖం. సత్యస్య ముఖం పిహితం, అపిహితం. సత్యస్య అంటే అవినాశిన, యథార్థస్య కారణస్య, అవినాశినటువంటి యథార్థ కారణాన్ని కూడా అపిహితం, ఆచ్ఛాదితం, మూసేస్తుంది. ముఖం ఉత్తమాంగం, ముఖాన్ని మూసేస్తుంది. హిరణ్మయన పాత్రేణ సత్యస్య ముఖం అపహితం. సత్యముఖాన్ని, ధర్మాన్ని, సత్యాన్ని, న్యాయాన్ని మూసేస్తుంది. ఈ తలుకు వెలుకులు, ఈ ఆడంబరాలు, ఈ డంబాచారాలు ఈ ప్రపంచంలో ఉన్నంత అటువంటివి ఉంటాయి. పరిమిత పరమత చెప్పుకుంటున్నా హిరణ్యం అనే పాత్ర ద్వారా, జ్యోతిర్మయ పాత్ర ద్వారా, మెరిసే పాత్ర ద్వారా కప్పేస్తుంది సత్యముఖాన్ని. యా అసౌ ఆదిత్యే యోసావాదిత్యే యహ అసౌ ఆదిత్యే.
ఇక్కడ ఆదిత్య అంటే ప్రాణే, సూర్యమండలే ఆదిత్య అంటే ప్రాణం కూడా, ప్రాణంలో లేదా సూర్యమండలంలో ఏతుందో ఈ ప్రాణాన్ని ఇస్తుంది, శ్వాస మనం శ్వాసించడానికి, జీవించడానికి ఏదైతుందో అది ఆదిత్యం. అలాగే సూర్యమండలంలో సూర్యుడు కూడా శ్వాస లాంటి వాడే, ప్రాణం లాంటి వాడే. అందుకే ఆదిత్య. ఆదిత్యే యో అసౌ ఆదిత్యే పురుష. ఆదిత్యున్న పురుషుడు, శ్వాస నడిపించే పురుషుడు అది నేనే. ఆదిత్య పురుష సో అసౌ అహం, అది నేనే. అసౌ అహం, అది నేనే. సోసావాదిత్య పురుషో అస్తి సోసావహం ఖం బ్రహ్మ ఓమితి విజానీత. నేను ఓమును, ఖమ్ను అని అర్థం చేసుకోండి. నేను బ్రహ్మను, నేను గొప్పను. సర్వాన్ మనుష్యాన్ ప్రతి ఈశ్వర ఉపదేశతి. మనుషులందరికీ పరమిత పరమాత్మ ఉపదేశిస్తాడు. హే మనుష్య, ఓ మానవులారా, యో అహం అత్ర అస్మి స ఏవ అన్యత్ర సూర్యాదౌ, యో అన్యత్ర సూర్యాదౌ అస్మి స ఏవ అత్ర అస్మి. అహం అత్ర అస్మి, నేను ఇక్కడ ఉన్నాను. స ఏవ అన్యత్ర సూర్యాదౌ, ఆ నేనే అన్యత్ర సూర్యునిలో కూడా ఉన్నాను. అన్యత్ర సూర్యునిలో ఉన్నటువంటి నేనే, యో అన్యత్ర సూర్యాదౌ అస్మి, సూర్యునిలో ఉన్నటువంటి నేనే. స ఏవ అత్ర అస్మి, ఇక్కడ ఉన్నాను. ఆ సూర్యునిలో అక్కడ ఉన్నది నేనే, ఇక్కడ ఉన్నది నేను, అంతటా ఉన్నది నేను. సర్వత్ర పరిపూర్ణ, అంతటా పరిపూర్ణమై ఉన్నాను. ఇలా ఖవత్ ఆకాశంలా, ఖవత్ వ్యాపకో నా మత్తః కించిత్ అన్యత్ బృహత్ అహం ఏవ సర్వేభ్యో మహాన్ అస్మి. ఆకాశంలాగా వ్యాపకనే ఉన్నాను. మత్త కించిత్ అన్యత్, నాకంటే గొప్పది ఇంకేం లేదు. మత్త నాకంటే, కించిత్ కొంచెం కూడా, అన్యత్ బృహత్ నాకంటే గొప్పది ఏం లేదు. అహమేవ సర్వేభ్యో మహాన్ అస్మి, నేను అందరికంటే గొప్పను. మదీయం సులక్షణం పుత్రవత్ ప్రాణప్రియం నిజస్య నామ ఓమితి. నా యొక్క నామము, నిజనామము ఓం. నేను ఓమును. ఆ ఓముకు నాకు పుత్రవత్, ప్రాణప్రియం. ఓం అంటే నా నేనే ఓమును. పితాపుత్ర సంబంధం ఓముకు పరమాత్మకు. మదీయం సులక్షణం పుత్రవత్ ప్రాణప్రియం నిజస్య నామ ఓమితి వర్తతే. నన్ను ఓం అంటారు. యో మమ ప్రేమ సత్యాచరణ భావాభ్యం శరణం గచ్చతి తే సర్వాంతర్యామి రూపేణ అహం అవిద్యాం వినాశ్య తదాత్మానం ప్రకాశ్య శుభ గుణ కర్మ స్వభావం కృత్వా సత్య స్వరూపాచరణం స్థాపయిత్వా శుద్ధం యోగజం విజ్ఞానం దత్వా సర్వేభ్యో దుఃఖేభ్యః పృథక్కృత్య మోక్ష సుఖం ప్రాపయామి ఇతి ఓం. సత్య స్వరూపాచరణం స్థాపన చేసి శుద్ధమైనటువంటి విజ్ఞానాన్ని ఇచ్చి అన్ని దుఃఖాల నుండి దూరం చేసి మోక్ష సుఖాన్ని ప్రాప్తింపజేసేది నేనే. నేనే ఓమును, నేనే గొప్పను, అందరికంటే గొప్ప నేనే, అన్నింటికంటే అధికుడునై ఉన్నాను. గుణకర్మ స్వభావాలను బట్టి, గుణకర్మ స్వభావాలు కూడా నేనే. ఆ విషయంలో కూడా గుణాలు, ఉత్తమ గుణాలు నావే, కర్మలు ఉత్తమ కర్మలు నావే, స్వభావంలో కూడా ఉత్తమ స్వభావం నాదే. అందుకే నేనే బ్రహ్మను అని చెప్పుకోవడం జరిగింది. పరమిత పరమాత్మ ఈ విధంగా తన గురించి తానే పరిచయం ఇచ్చుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రపంచంలో అంతా కూడా తలుపు బిలుకులు ఉంటాయి. సత్యాన్ని మూసేస్తుంది. హిరణ్యమైన పాత్రేణ సత్యస్య అపిహితం ముఖం, సత్యస్య ముఖం అపిహితం. హిరణ్యమైన పాత్రం ద్వారా సత్యం కనిపించుకోండి. సత్యధర్మ స్థాపన కొరకు, ప్రతిష్ట కొరకు ప్రయత్నం చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఇదే ఉపనిషత్తులో
ఈ మంత్రానికి మరొక రకంగా కూడా చెప్పడం జరిగింది. ఒక మంత్రం అటు ఇటుగా హిరణ్మయేన పాత్రేణ సత్యస్య అపిహితం ముఖం తత్వం పూషన్నపావృణ సత్యధర్మాయ దృష్టయే. సత్యధర్మాన్ని తెలుసుకోవాలంటే, సత్యధర్మం అంటే ఏమిటో అర్థం చేసుకోవాలంటే అపావరణ దాన్ని దూరం చేయాలి. ఆ హిరణ్యమయ పాత్ర, ఈ చెమక దుమకులను, ఈ కలుగు బులుకులను, ఆ పాత్రను తీసేస్తే సత్యాన్ని, సత్యముఖాన్ని కప్పివేసినటువంటి ఆ పాత్రను తీసేయాలి. ఈ ప్రపంచాన్ని, ఈ ప్రపంచం ఆకర్షణలను దూరం చేసేటప్పుడు అర్థమవుతుంది. అపావరణం దూరం చేయడం అవసరం ఉంది. త్వం అంటే ఉపాసకుడు. హే ఉపాసకుడా, పూషన్ పోషణ చేసేవాడు, పోషణ కోరేవాడు కూడా పరమపిత పరమాత్మ. పూషన్, నీకు పోషణ కావాలంటే, మనకు పోషణ కావాలి, రక్షణ కావాలి. అటువంటిప్పుడు అపావరణ, ఈ హిరణ్యమయమయ అనే ఈ పాత్రను దూరం చేయడం అవసరం ఉంది. సత్యాన్ని కప్పివేసినటువంటి ఆ పాత్రను, ఆ మూతను తీసివేయాలి. తత్వం, అటువంటి నీవు, ఉపాసకుడైన నీవు, సత్యధర్మాయ సత్యధర్మం కొరకు, దృష్టయే సత్యధర్మం తెలుసుకోవాలనుకుంటే ఒకసారి ఈ ప్రపంచం అనే ఆకర్షణలను దూరం చేసుకుని చూడు. ఈ మోహాన్ని, ఈ అవిద్యను, ఈ అంధకారాన్ని, ఈ విరుద్ధ జ్ఞానాన్ని, ఈ భ్రమలను, భ్రాంతులను దూరం చేసుకుని చూడు. అప్పుడు తెలుస్తుంది. మరొక మంత్రం ఇందులో ఈశావాస్య ఉపనిషత్తులు చెప్పడం జరిగింది. పూషణ్యే కర్షే యమ సూర్య ప్రాజాపత్య వ్యూహ రశ్మీన్ సమూహ తేజో యత్తే రూపం కళ్యాణతమం తత్తే పశ్యామి యోసావసౌ పురుష సోహమస్మి సోహమస్మి అని పరమపిత పరమాత్మ చెప్పుకున్నట్టుగా ఈశావాస్య ఉపనిషత్తులో ఇది విడిగా మంత్రం చెప్పడం జరిగింది. ఇది యజుర్వేదంలో మంత్రం లేదు. అలాగే తత్వం పూషణ అపావరణ సత్యధర్మాయ దృష్టయే, ఈ వాక్యం కూడా, ఈ పంక్తి కూడా లేదు. ఈ విధంగా ఈశావాస్య ఉపనిషత్తు, ఈశోపనిషత్తు, మంత్రోపనిషత్తు, వేదాంతం, యజుర్వేద అంతం, ఈశోపనిషత్తు, ఇందులో చేరికి మళ్ళీ ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజేథా మా గృధస్య సిద్ధనం. ఇదంతా పరమపిత పరమాత్మ యొక్క ధనమే. ఆనందాన్నిచ్చే ధనం, సుఖాన్నిచ్చే ధనం పరమపిత పరమాత్మ యొక్క ధనం. పరమపిత పరమాత్మ ఎలా ఇస్తాడో అలాగే వాడుకుంటే అది సుఖాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, చివరికి మోక్షానికి సాధనం అవుతుంది. పరమపిత పరమాత్మ తేన త్యక్తేన, ఈశ్వరేణ త్యక్తేన భుంజేథ, పరమాత్మ ఇచ్చిందే. అదే భావనతో మనం కూడా పంచుకుంటూ, పెంచుకుంటూ, పంచుకుంటూ అనుభవిస్తుంటే అది సుఖాన్ని ఇస్తుంది, త్యాగ భావనతో. ఎందుకంటే ఇది మనది కాదు. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్, ఉన్నదంతా, కనిపించేదంతా, కనిపించనిదంతా కూడా, స్థూలమంతా, సూక్ష్మమంతా కూడా, ఈ జగత్తంతా కూడా పరమపిత పరమాత్మనే. ఈశ్వరుడు పరమపిత పరమాత్మ, నియామకుడు, నియంత పరమపిత పరమాత్మ. కాబట్టి ఆ పరమపిత పరమాత్మ చెప్పినట్టు చేయడం. ఎవరి ధనాన్ని కోరకుండా ఉండాలి, మనసులో కూడా కోరకూడదు. మా వృధ, అది గ్రద్ద పని, గ్రద్ద గుణం అది. ఆ గ్రద్ద గుణం మనకు లేదు, ఆ లోభం మనకు లేదు. ఆ రకంగా ప్రయత్నం చేయాలి. హిరణ్మయేన పాత్రేణ సత్యస్య అపిహితం ముఖం యోసావాదిత్యే పురుష సోసావహం ఓం ఖం బ్రహ్మ. మళ్ళీ ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజేథా మా గృధస్య సిద్ధనం. ఈ మొదటి చివరి మంత్రం మొదటి మంత్రం సంబంధం. అలాగే అగ్నేయ సుపథ రాయస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్
యుయోధ్యస్మ జుహురాణమేనో, జుహురాణం కుటిలత్వం, యుయోధి దూరం చేయండి, ఏన పాపాచరణ నుండి, అందుకే భూయిష్ఠాం తేనమౌక్తిని, మాటి మాటికి నమస్కారాలు, నమనములు, వినమ్రతలు, విధేయతలు. ఎవరు వారు? ఓం ఓం ఖం బ్రహ్మ, ఓం ఖం బ్రహ్మకు నమస్కారములు. మాటి మాటి గుర్తు చేసుకోవాలి, నా శక్తి సామర్థ్యం ఏమిటి, నాలో నా బలాలు ఏమిటి, బలహీనతలు ఏమిటి, యోగ్యతలు ఏమిటి చూసుకుంటూ, చేసిన పొరపాట్లను గుర్తు చేసుకుంటూ సరిదిద్దుకుంటూ సరి చేసుకుంటూ ప్రయత్నం చేయాలి. అలా జీవించాలి. ఎలా జీవించాలి? వేదంలో చెప్పినట్టే జీవించాలి. మళ్ళీ రెండో మంత్రానికి రావాలి. కుర్వన్నే దేహ కర్మాణి జిజీవిషతం సమాహ ఏవం త్వయి నాణ్యతేతోస్తి నా కర్మ లిప్యతేనరే. అంటకుండా ఉండాలి. అన్ని చేయాలి, కానీ మనకు సంబంధం లేదు. ఎందుకంటే యజమాని మనం కాదు. పరమపిత పరమాత్మ యొక్క ఆదేశాలు పాటిస్తే ఏ పాపం అంటుకోదు. మన కర్తవ్యం అది, అంతే. పరమాత్మ యజమాని, రాజు, మన సేవకులం. యజమాని చెప్పినట్టు చేయడమే. అలా చేస్తే ఏమంటుకోదు. ఏవం త్వయి నాణ్యత ఇది వస్తే, ఇలా ఇది తప్ప మరొక మార్గం లేదు, వేరే దారి లేదు. అలా జీవించాలని కోరుకోవాలి. మరణించాలి కాదు, మధ్యలో పోవాలని చూడకూడదు. 100 ఏళ్ళు, శతం సమా. ఇక్కడ సమ అంటే ఏళ్ళు కూడా, సమ అంటే ప్రజలు అనే అర్థం కూడా వస్తుంది. 100 ఏళ్ళు జీవించాలని కోరుకోవాలి. అలా కాకుండా ఉంటే పరమాత్మ ఆదేశాలు పాటించకపోతే ఆత్మహననం చేసుకున్న వారమైపోతాం. ఆత్మద్రోహం చేసుకున్న వారం, ఆత్మద్రోహులం అయిపోతాం. ఆత్మహనో జన. పరమాత్మ యొక్క వర్ణన. పరమాత్మ కదిలాడు, అవతరించడం ఉండదు, అటుపోవడం ఇటుపోవడం ఉండదు, చెల్లించడం ఉండదు. అనేది ఏకం మనసు జవేయో, మనసు కంటే వేగవంతం. పరమాత్మను ఈ ఇంద్రియాల ద్వారా, కనిపించే ఇంద్రియాల ద్వారా, నేత్రాది ఇంద్రియాల ద్వారా నా ఆత్మవన్, నా ఈనత్ దేవో, నా ఈనత్ అతన్ని, దేవ ఈ దేవతలు, ఈ ఇంద్రియాలు నా ఆత్మవన్ పొందలేవు. ఎందుకంటే పరమాత్మ అంతటా ఉంటాడు, అంతటా లభిస్తాడు. తద్ధావతో పరిగెత్తే వాని కంటే ముందే ఉంటాడు పరమాత్మ. తదేజతి తన్నైజతి. పరమాత్మ యొక్క వర్ణ. పరమాత్మ కదలడం ఉండదు, ఏ చలనం ఉండదు, కంపనం ఉండదు. కంపనం ఉంటుంది అర్థం కాకపోతే, తెలుసుకోకపోతే కంపనం ఉంటుంది. తెలిస్తే ఏ కంపనం లేదు. ఇక్కడే ఉన్నాడు, అక్కడే ఉన్నాడు, అంతటా ఉన్నాడు. తద్దూరేతది అంతికే. అర్థం కాకపోతే దూరం. దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్ములకు దూరం, కనిపించడు, లభించడు. తద్వంతికి అర్థం చేసుకున్న వారికి, ఉపాసకులకు అక్కడే, ఇక్కడే, ఎక్కడంటే అక్కడే, సర్వత్రా ఆత్మ వద్దే, ఆత్మలోనే, అక్కడే ఉన్నాడు. అంతికే, తద్వంతికే. నిశ్చయంగా అంతికే. తదంతరస్య సర్వస్య సర్వస్యాస్య బాహ్యత. ఎలా వ్యవహరించాలి అనే విషయంలో ఎస్తు సర్వాణి భూతాన్ని ఆత్మయేవ అనుపశ్యతి. ఇలా వ్యవహరించాలి. పరమాత్మ అన్ని భూతం, అన్ని ప్రాణులు ఉన్నాడు. అన్ని ప్రాణులు ఉన్నటువంటి ఆత్మ కూడా ఆత్మస్వరూపం ఒకటే. సర్వభూతేషు చ ఆత్మానం తతో న విచికిత్సతి. ఎటువంటి సంశయం లేదు. ఇక యస్మిన్ సర్వాణి భూతాన్ని ఆత్మ అభూత్ విజానత తత్ర కోమోహ ఆశ్వప ఏకత్వం అనుపశ్యతి. ఇలా వ్యవహారం. పరమాత్మ యొక్క గుణాలు ఏమిటి, లేని గుణాలు ఏమిటి, ఉన్న గుణాలు ఏమిటి అని మంత్రం. సపరేక శుక్రమకాయనం. మరి ఎలా తెలుసుకోవాలి? సంభూతి, అసంభూతి కేవలం తన గురించి, తన స్వార్థమేనా, పరార్థమేనా, పరుల కోసం జీవించడమా, తన కొరకు జీవించడమేనా? వ్యష్టి, సమిష్టి, వ్యక్తి, సమూహం ఎలా ఉండాలి? తన కొరకు జీవించినా కూడా తప్పే. తనను మర్చిపోయి తన శరీరాన్ని, తన బాధ్యతలను, కర్తవ్యాన్ని మర్చిపోయి సమాజం, దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పి చేయడం కూడా తప్పు అవుతుంది. అలాగే విద్య కొరకు అనుకుని కేవలం విద్య ఈశ్వరుడు అనుకుంటూ ఏ వ్యవహారం చేయకపోవడం కూడా తప్పే.
అలాగే ప్రపంచం అనుకుంటూ పరమాత్మ మర్చిపోవడం కూడా తప్పే. విద్య కావాలి, అవిద్య కావాలి, సంభూతి కావాలి, అసంభూతి కావాలి, రెండు కావాలి. చివరికి మిగిలేది ఏం లేదు, అంతా భస్మం అయిపోతుంది, భస్మాంతం శరీరం. అందుకే ప్రతి క్షణం, ప్రతి దినం, ప్రతి శ్వాసలో ఓం క్రతో స్మర, ఓం స్మరించాలి. ప్రపంచ పరమాత్మని మాత్రమే స్మరించాలి. ఎందుకంటే మనకు కొన్ని గుణాలు కావాలి, మనకు అవసరాలు ఉన్నాయి. వాటిని తీర్చుకోవడానికి, పొందడానికి పరమిత పరమాత్మను ఉపాసించాలి. ఓం కృతో స్మర, క్లిబే స్మర, కృతం స్మర. పరమిత పరమాత్మ సుపథం ద్వారా మనకు అన్ని ఇస్తాడు. పరమిత పరమాత్మను కోరుకోవాలి. హే అగ్ని నయ సుపథ, సుపథ మార్గం ద్వారా, మంచి మార్గం ద్వారా, ధర్మ మార్గం ద్వారా మాకు నయ ప్రాప్తింపజేయండి. రాయి ధనైశ్వర్యాలను, విజ్ఞానాన్ని కూడా, ప్రజ్ఞానాన్ని కూడా, మాలో ఉన్నటువంటి కుట్రలను, కుతంత్రాలను, కుటిలత్వాన్ని, మాలో ఉన్నటువంటి రాగద్వేష మోహాలను దూరం చేయండి తండ్రి. దాని కొరకే తమరికి నమస్కారాలు. ప్రపంచమంతా తడుకు బిరుకులున్నాయి. సత్యాన్ని మూసేసినటువంటి పాత్ర ఉంది, దాన్ని తీసేయాలి. అమూతను తీసేయాలి. సత్యాన్ని అర్థం చేసుకోవాలి, ధర్మాన్ని అర్థం చేసుకోవాలి. సత్య ధర్మం కొరకు ప్రయత్నం చేయాలి. అక్కడున్నది నేనే, ఇక్కడున్నది నేనే, నీలో ఉన్నది నేనే, ఆ సూర్యుని ఉన్నది నేనే, విశ్వంలో దూరంలో ఉన్నది నేనే, దగ్గరలో ఉన్నది నేనే. యువసవ ఆదిత్య పురుష, ఆదిత్యున్న పురుషుడు నేనే. సోసవ, ఇక్కడున్నది నేనే, అక్కడున్నది నేనే. నేనే ఓమును, నేనే ఖం బ్రహ్మను. ఓం ఖం బ్రహ్మ, ఓం ఖం బ్రహ్మ, ఓం ఖం బ్రహ్మ. ఇది ఈశోపనిషత్తు, ఈశ్వరుని ఉపనిషత్తు. ఈశ్వరుని యొక్క రహస్యాన్ని, రహస్య విజ్ఞానాన్ని, రహస్య విద్యను అందించే ఉపనిషత్తు. ఉపనిషత్. ఉపాసనితం, నిష్ఠ, నియమాలతో నిత్యం నిరంతరం షద్, అజ్ఞానాన్ని, అంధకారాన్ని, అవిద్యను దూరం చేసుకుంటూ పరమిత పరమాత్మ పొందడానికి ఉపయోగపడే షత్, గతి, విశరణం. పరమిత పరమాత్మ పొందడానికి ఇది ఉపాయం. ఇది వేదాంతం, ఇది ఉపనిషత్తు. ఈ విధంగా ఈశోపనిషత్తు అనేది పరమిత పరమాత్మ యొక్క వాణిని ఈ విధంగా చెప్పడం జరిగింది. ఇది అసలు వేదాంత ఉపనిషత్తు. మిగతావి కూడా వేదాంతాలు కావు. దీన్ని వేద శిరస్సు అన్నారు. ఈశోపనిషత్తు వేద శిరస్సు. మిగతా ఉపనిషత్తులు పరమిత పరమాత్మ గురించి, బ్రహ్మ విద్య గురించి తెలియజేస్తాయి. అది ఋషికృతాలు, అవి పరత ప్రమాణాలు. ఈశోపనిషత్తు స్వత ప్రమాణం. ఎందుకంటే ఇందులో ఉన్న వేద మంత్రాలు, ఒక మంత్రం అటు ఇటు, ఒక మంత్రాన్ని ఎవరు చొప్పించడం జరిగినట్టుంది. పూషణ్య కర్షే యమా సూర్య ప్రజాపత్య వ్యూహన్ రశ్మీన్ సమూహ తేజోయత్తే రూపము కళ్యాణతమం తత్తే పశ్యామి యో అసౌ పురుష సోహమస్మి. ఇది వేద మంత్రం కాదు. ఈ విధంగా ఈశోపనిషత్తు అనేది ఈశ్వరునికి సంబంధించినటువంటి విషయాన్ని తెలియడం జరుగుతుంది. అలాగే ఎలా వ్యవహారం చేయాలి, ఎలా కర్మ చేయాలి, ఎందుకు చేయాలి, ఇదంతా ఎవరిది, ఈ ధనం ఎవరిది, ఈ అధికారం ఎవరిది, ఈ ప్రపంచం ఎవరిది, ఈ ప్రపంచం ఎటువంటిది, ఈ ప్రపంచం యొక్క ఈ ఆకర్షణ కొట్టుకుపోకుండా సత్య ధర్మాలను మూసినటువంటి ఆ మూతను తొలగించుకొని సత్యధర్మాన్ని అర్థం చేసుకొని ధర్మార్థక మోక్షాలను సిద్ధింపజేసుకొని మోక్షం పొందడానికి కొరకే, మోక్ష ప్రాప్తి కొరకే ఈ మానవ జన్మ అనే మానవ జన్మ యొక్క లక్ష్యాన్ని, ఉద్దేశాన్ని మనకు పరమిత పరమాత్మ ఈ ఉపనిషత్తు ద్వారా బోధించడం జరిగింది. ఇది ఋషుల మహర్షులు కూడా మనకు ఈ ఉపనిషత్తును ఆధారం చేసుకుని మిగతా ఉపనిషత్తులను మనకు నిర్మించి ఇవ్వడం జరిగింది. ఇది ఈశోపనిషత్తు, ఈశావాస్య ఉపనిషత్తు.
మంత్రోపనిషత్తు. వేద శీర్షము, వేద మకుటము. ఇది ఈ ఉపనిషత్తు ద్వారా కనుక మనం ఉపాసన చేస్తే, ఇందులో రహస్యాలను అర్థం చేసుకుని ఉపాసన చేస్తే, కేవలం ఉపాస్యం ఈశ్వరుడే, ఇది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆత్మకి ఇచ్చేది ఈశ్వరుడు మాత్రమే. పరమాత్మ ఇచ్చిన బుద్ధి ద్వారా, వివేకం ద్వారా ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకుని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం అవసరం ఉంటుంది. ప్రపంచం ఇవ్వదు, ఉపయోగపడుతుంది అంతే. ఇది సాధనం మాత్రమే. జ్ఞానాన్ని ఇచ్చేది పరమిత పరమాత్మే. అందుకే పరమిత పరమాత్మను మాత్రం ఉపాసించాలి. ఇది అర్థం కావాలి. జడోపాసన పనికి రాదు, వ్యక్తి ఉపాసన పనికి రాదు. కేవలం పరమాత్మ ఉపాసన మాత్రమే, ఏకేశ్వర ఉపాసన మాత్రమే. ఇది సరైన మార్గం, ధర్మ మార్గం. ఇది తప్ప మరొకటి లేదు. వేరే మార్గం లేదు, వేరే సుపథం లేదు. అందుకే చివరిలో కూడా అగ్నేయనయ సుపథం చెప్పడం జరిగింది. సుపథం ద్వారానే మనకు మోక్షం లభిస్తుంది. సుపథం ద్వారా అంటే వేద పథం ద్వారానే, వైదిక పథం ద్వారానే, వైదిక మార్గం ద్వారానే, వైదిక ధర్మం ద్వారానే మోక్షానికి అర్హత లభిస్తుంది. సరైన మార్గం, సక్రమైన మార్గం, సులభమైనటువంటి మార్గం, అతి సరళ మార్గం వైదిక మార్గమే, వైదిక యోగ మార్గమే. అది పతంజలి యోగ మార్గమే, అష్టాంగ యోగ మార్గమే, అసలైన రాజయోగం పతంజలి యోగం. అదే వైదిక యోగ, అదే వాస్తవిక యోగ, అదే వైజ్ఞానిక యోగం, అది జీవన విధానం. కుర్వన్నే విహకర్మాణి అనే దాంట్లో మన కర్మకాండ ఎలా ఉండాలి, యజ్ఞయాగాలు ఎలా ఉండాలి, వేదవిహిత కర్మల యజ్ఞం కూడా ఉంది. అసలు కర్మలు పంచమహాయజ్ఞాలే. మానవ జన్మలో చేయవలసిన కర్మలు పంచమహాయజ్ఞాలే, అవే వేదహిత కర్మలు. ఈ విధంగా మానవ జన్మను పొంది ఈ ప్రపంచంలో ఎలా వ్యవహరించాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా జీవించాలి, చివరికి ఎలా మోక్షాన్ని పొందాలి అనే విషయాన్ని ఇందులో చెప్పడం జరిగింది. ఈశునికి సంబంధించిన ఉపనిషత్తు ఈశోపనిషత్తు. సమర్పణ చేసుకోవాలి. హే పరమిత పరమాత్మ, అంతా నీదే ప్రభు, జగమంతా నీదే, జగమంతటా నీదే, అంతటా నీవే, అన్నీ నీవే, అన్నింటిలో నీవు ఉన్నావు ప్రభు. అణువణువులో, కణకణంలో చూస్తున్నావు, గమనిస్తున్నావు. నేనే గమనించడం లేదు ప్రభు. నువ్వు ఇస్తూనే ఉన్నావు, ప్రేరణ ఇస్తూనే ఉన్నావు, అన్ని ఇస్తున్నావు, నేనే చూడడం లేదు. కొట్టుకుపోతున్నాను ప్రభు. హే పరమపిత పరమాత్మ, హే శాశ్వత పిత, శాశ్వత మాత, శాశ్వత భ్రాత, దాత, విధాత, హే బంధువు, హే రాజా, రాజాధిరాజ, అంతా నీదే, అన్ని ఇస్తున్నావు, నేను గ్రహించడం లేదు ప్రభు. మర్చిపోతున్నాను, నిర్లక్ష్యం చేస్తున్నాను, అజాగ్రత్తగా ఉంటున్నాను. ఈ ప్రపంచంలో పడిపోతున్నాను. ప్రపంచంలో ఈ మెరుపులు, ఈ తలుకులు, ఈ ఆడంబరాలు, ఈ ఆకర్షణలు, ఈ రాగాలు, ద్వేషాలు, మోహాలు, కొట్టుకుపోతున్నాను ప్రభు. నీవే రక్షిస్తున్నావు, నియంత్రిస్తున్నావు, అదుపులో ఉంచుతున్నావు. ఈశ్వరుడు నీవు, ఈశ్వరుడు నీవు, అన్నింటిని నడిపిస్తున్నావు, నన్ను కూడా నడిపిస్తున్నావు. కానీ నేనే వికృతం చేసుకుంటున్నాను ప్రభు. గ్రహాలు, నక్షత్రాలను కూడా నీవు చెప్పినట్టే వింటున్నాయి. ప్రతి జడ పదార్థం, ప్రతి కణం కూడా, ప్రతి అణువు కూడా నీ ఆదేశాలు పాటిస్తున్నాయి. ప్రతి పశువు, పక్షి, క్రిమి, కీటకం అన్ని కూడా పాటిస్తున్నాయి. నేనే పాటించడం లేదు. అందుకే కష్టాల పాలవుతున్నాను, రోగాలు తెచ్చుకుంటున్నాను, అశాంతిని పెంచుకుంటున్నాను. నాలో ఉన్న అశాంతికి, నిరాశ, నిస్పృహలకు, రోగాలకు, బాధలకు, వ్యాధులకు కారణం నా అవగాహన సరైన బోధ లేక, నీవు చూపిన మార్గంలో నడవలేక, నీకు తిరోముఖమై వెళ్ళిపోయి, దూరం అయిపోయి కష్టాలు అనుభవిస్తున్నాను ప్రభు. ఎస్ఏ ఛాయామృతం, ఎస్ఏ మృత్యు.
నీ ఛాయలో ఉండకుండా, నీ శరణులు ఉండకుండా దూరం అయిపోయినటువంటి పసివాణ్ణి నేను, పసిబిడ్డను నేను ప్రభు. అమాయకత్వంతో, అజ్ఞానంతో దూరం అయిపోయినాను. ఇప్పుడిప్పుడే జ్ఞానం కలుగుతుంది, పరిణతి వస్తుంది ప్రభు. ఎందుకంటే పసివానికి సరిగా అవగాహన ఉండదు. అలా దూరం అయిపోయినాం. ఇప్పుడిప్పుడే పరిణతి వస్తుంది, బోధ కలుగుతుంది ప్రభు. ఇప్పుడిప్పుడే నీ వైపు వస్తున్నాను ప్రభు. సరైన మార్గంలో సాధన చేస్తూ, నీ ఆనందాన్ని అనుభవిస్తూ, కష్టాలను, దుఃఖాలను దూరం చేసుకొని, జన్మరాహిత్యం, ఇదే చివరి జన్మ, ఇదే చివరి మరణం కావాలి, ఇదే చివరి దేహం, చర్మదేహం, మళ్ళీ మళ్ళీ మరణించేది లేదు. ఒకే ఒకసారి బ్రతుకున్నప్పుడే నీ ఆనందాన్ని అనుభవిస్తూ ఉండాలి ప్రభు. జీవించున్నప్పుడే ముక్తం కావాలి, జీవన్ముక్తం కావాలి. శరీరం పోయిన తర్వాత నేను సాధించేది ఏమి లేదు. శరీరం లేకుండా ఏ కర్మ నేను చేయలేను కాబట్టి, ఏ పాపం చేయలేను, ఏ పుణ్యం చేయలేను, ఏ కర్మ చేయలేను. బ్రతుకున్నప్పుడే కర్మలు చేయాలి, నిష్కామ కర్మలు చేయాలి. ఈ శరీరం ఉన్నప్పుడే తెలుసుకోవాలి, శరీరం లేకుండా తెలుసుకోవడం కష్టం. ఎందుకంటే అప్పుడు మనసు ఉండదు, బుద్ధి ఉండదు, ఏది ఉండదు, ఏ ఇంద్రియాలు ఉండవు కాబట్టి తెలుసుకోవడం కష్టం అవుతుంది, అసంభవం అవుతుంది. శరీరం ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే, వయసు ఉన్నప్పుడే నేను ప్రయత్నం చేయాలి ప్రభు. ఇప్పుడే ప్రయత్నం చేయాలి, ఈ క్షణమే, ఈ దినమే. ఇప్పుడే పురుషార్థం చేస్తాను, నీ ఉపాసన చేస్తాను, నేను కొలుస్తాను, నిన్నే యాచిస్తాను, పురుషార్థం చేస్తాను, ప్రార్థన చేస్తాను ప్రభు. ప్రయత్నిస్తూ ప్రార్థన చేస్తాను. ప్రయత్నం చేయకుండా, పురుషార్థం చేయకుండా ప్రార్థన చేస్తే అర్థం లేదు. నీ ఉపాసన మాత్రమే చేయాలి, నిన్ను మాత్రం యాచించాలి, నిన్ను మాత్రం ప్రార్థించాలి. ఎందుకని ఇచ్చేది నీవే. ఈ ప్రపంచం ఏమి ఇవ్వదు, ఈ శరీరం ఏమి ఇవ్వదు. వారిస్తారు, వీరిస్తారు అనుకుంటున్నాం, ఎవరు ఇవ్వరు. ఇచ్చేది కొంతమే, అల్పమే. అల్పమే అనల్పం ఇవి ఇచ్చేది. ప్రపంచం ఇచ్చేది అల్పం స్వల్పం, అది పరిమితం, సీమితం. నీవే అనంతం, నీవే అపారం. నీ వద్ద ఉన్నటువంటి ధనము గాని, ఐశ్వర్యం గాని, సుఖాలు గాని, ఆనందం గాని అన్ని కూడా అనల్పం, అపారం, అనంతం. నీవే అనంతం, నీవే అపారం. నీ ఆనందం అనంత ఆనందం, అపారానందం, నిత్య సత్యానందం, విశుద్ధానందం, మోక్షానందం. నీవే బ్రహ్మానందం, పరబ్రహ్మానందం, పరమానందం. హే పరంపిత పరమాత్మ, నాకు బ్రహ్మానందం కావాలి, మోక్షానందం కావాలి, నిరంతర నిత్యానందం, శాశ్వతానందం కావాలి ప్రభు. అందుకే అటువంటి ప్రయత్నం చేయాలి, అటువంటి పురుషార్థం చేయాలి, అంత కర్మ చేయాలి. మరి నేను అంత శుద్ధంగా, భ్రమం లేకుండా, భ్రాంతులు లేకుండా, సంశయాలు లేకుండా సాధన చేస్తూ ఉండాలి. దానికి నీ ప్రేరణ కావాలి ప్రభు. సదా ప్రేరకుడివి, ప్రేరణిస్తూనే ఉన్నావు. నీ ప్రేరణ సదా కలుగుతూనే ఉంది, కానీ నేను గ్రహించడం లేదు ప్రభు. ఆత్మ ఘోషను నేను వినడం లేదు. నా గురించి నాకు అర్థం కావడం లేదు ప్రభు. ఈ ప్రపంచం గురించి కూడా తెలుసుకోవాలి. ఈ ప్రపంచం జడము, ఇది చేతనం కాదు, జ్ఞాన స్వరూపం కాదు. ప్రపంచం జ్ఞానాన్ని ఇవ్వదు. నేనే ప్రయత్నం చేసి దాని గురించి తెలుసుకోవాలి. కానీ నీవు అలా కాదు. నువ్వు నీ జ్ఞానాన్ని కలుగజేస్తావు, నా జ్ఞానాన్ని కూడా. ఈ ప్రపంచం గురించి, ఈ దేహం గురించి, అన్నిటి గురించి అవగాహన ఇస్తావు ప్రభు. బోధిస్తూనే ఉన్నావు, సుబోధ చేస్తూనే ఉన్నావు, సుబుద్ధిని ఇస్తూనే ఉన్నావు, సద్బుద్ధిని ఇస్తూనే ఉన్నావు, సద్విద్యని ఇస్తూనే ఉన్నావు ప్రభు. అన్ని ఇస్తున్నావు, అన్ని చేస్తున్నావు. అహంకారంతో దూరం అయిపోతున్నాను ప్రభు. అవిద్య, అజ్ఞానం అనే, అమాయకత్వం అనే భ్రమల పడిపోతున్నాను ప్రభు. ఇప్పుడే తెలుసుకుంటున్నాను. వస్తున్నాను, నీ వైపు వస్తున్నాను ప్రభు. నీకు అభిముఖంగానే నీ వైపు వస్తున్నాను. సాధిస్తాను, ఈ జన్మలోనే సాధిస్తాను. ఈ జన్మ యొక్క ఉద్దేశాన్ని ఇప్పుడిప్పుడు అర్థం చేసుకుంటున్నాను ప్రభు. మానవ జన్మ మోక్షం పొందడం కొరకే, మళ్ళీ బంధనంలో పడిపోవడం కొరకు కాదు.
ఇది చివరి అవకాశం. ఇది మంచి అవకాశం, సదవకాశం. సద్వినియోగం చేసుకొని సాధిస్తాను ప్రభు. మోక్షానందాన్ని అనుభవిస్తాను ఇప్పుడే, ఈ క్షణమే, ఈ దినమే. అర్థం చేసుకుంటే ఇప్పుడే, అర్థం కాకపోతే ఇప్పుడు, అర్థమైతే ఇక్కడే, అర్థం కాకపోతే ఎక్కడో. తదే జతి తన్నయ జతి తద్దూరే తద్వాంతికే. హే ప్రభు, నీవు రావాల్సిన అవసరం లేదు. నేను తెలుసుకోవడం ఆలస్యం. స్థల దూరం లేదు, కాల దూరం లేదు, అజ్ఞాన దూరం ఉంది ప్రభు. అర్థం కాకపోవడానికి దూరం ఉంది. నేను అర్థం చేసుకొని ఇప్పుడే, ఇక్కడే, నేనున్న చోటే, నాలోనే నేను చూస్తాను, నిన్ను దర్శనం చేసుకుంటాను. ఆత్మ దర్శనం, పరమాత్మ దర్శనం చేసుకొని ఆనందాన్ని అనుభవిస్తూ హాయిగా జీవిస్తాను. ఏ భయాలు లేకుండా, ఏ చింత లేకుండా, ఏ బెంగ లేకుండా, ఏ అశాంతి లేకుండా, ఏ నిరాశ లేకుండా నిశ్చింతగా హాయిగా జీవిస్తాను ప్రభు. ఆహ్లాదిని అవుతాను. ఆహ్లాదనిచ్చేది నీవే ప్రభు. ఎందుకంటే నీవే చంద్రుడివి. చది ఆహ్లాదనే దీప్తవచ్చు. అంతా దీప్తినిచ్చేది నీవే, ఆహ్లాదనిచ్చేది నీవే. నీ ఉపాసకుని నేను తప్పకుండా ఆహ్లాదాన్ని, ఆనందాన్ని అనుభవిస్తాను ప్రభు. పరిమిత పరమాత్మ, నీకు వందనాలు, నీకు వందనాలు ప్రభు. ఓం నమోక్తి విధేమ భూయిష్టాంతే నమోక్తి విధేమ. అనేక వందనాలు, కోటి కోటి వందనాలు ప్రభు. ఓం అగ్నేయ సుపథ రాయే అస్మాన్ విశ్వాని దేవవైనాని విద్వాన్ యుయోధ్యస్మ జుహ్రాణమేనో యుయోధ్యస్మ జుహ్రాణం ఏనో భూయిష్ఠాం తే నమ ఉక్తిం విధేమ. భూయిష్ఠాం తే నమ ఉక్తిం విధేమ. హే పరంపతి పరమాత్మ, అది నీవే, అది నీవే, నీవే. ఓం, నీవే ఓం. ఓం ఖం బ్రహ్మ, ఓం ఖం బ్రహ్మ, ఓం ఖం బ్రహ్మ. అంతా నీవే, అంతటా నీవే. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీథా మా గృధ కస్య స్వేత్తనం. ఓం ఖం బ్రహ్మ, ఓం ఖం బ్రహ్మ, ఓం ఖం బ్రహ్మ. ఓం ఓం శుభం. పరమపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, గురువులకు, ఆచార్యులకు, మాతాపితలకు అందరికీ వందనాలు, ధన్యవాదాలు. మహర్షి దయానంద సరస్వతి గారికి, వారి గురువు గారికి, తండ్రి స్వామి విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు. సాధకులారా, ఉపాసకులారా, మీ అందరికీ వందనాలు, ధన్యవాదాలు, అభినందనాలు. పరమపిత పరమాత్మ ఆశీర్వాదాలు. ఓం ఓం శాంతి శాంతి.